డాక్టర్ ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదా! సో, ఈ వింటర్‌లో చాలామందికి నరాల వీక్‌నెస్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో, దీంట్లో హోమియోపతికి ఎలాంటి మెడికేషన్ ఉంటుంది? చాలామంది వింటర్ సీజన్‌లో వాళ్ళ కంప్లెయింట్స్ ఎక్కువ చేస్తారంట అండి. హ్మ్. సో, మెయిన్‌గా ఎటువంటి వాళ్ళంటే చాలామంది హెడేక్స్, మైగ్రేన్ హెడేక్ మైగ్రేన్. గావచ్చు, లేకపోతే జనరల్ హెడేక్ గావచ్చు, ఆహ్, లేదంటే సైనసైటిస్ వల్ల వచ్చే హెడేక్ ఈ గావచ్చు. ఈ ఆహ్, నరాలు యాహ్! లాగేస్తున్నాయని. హెడేక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటామనమాట. సర్వైకల్ స్పాండిలోసిస్‌లో మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒకటి లోకల్ పెయిన్ ఇక్కడ మాత్రమే ఉంటది. నెక్స్ట్ రాడిక్యులోపతి అంటాం. సర్వైకల్ నెక్ నుంచి చేతుల్లోకి చేతులు. రావడం. దీన్ని రాడిక్యులోపతి అంటామనమాట. మైలోపతి అంటాం. మైలోపతి అంటే ఏంటంటే వేరే పార్ట్స్‌లో కూడా రావడం. అంటే కాళ్ళు వీక్ అయిపోవడము, లేకపోతే సెక్షువల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చే పెయిన్స్ ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్. లంబార్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా లోయర్ ప్లేస్‌లోనే ఉండొచ్చు. లేకపోతే కాళ్ళల్లోకి రావచ్చు. లేకపోతే కాళ్ళల్లో నుంచి కాకుండా ఈ ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా మొత్తం పెయిన్ రావచ్చు. నమ్‌నెస్ రావచ్చు. టింగ్లింగ్ సెన్సేషన్ రావచ్చు. ఇవన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కాకుండా చాలామంది ఏమంటారంటే జాయింట్ పెయిన్స్. కొంతమందికి గౌట్ అని ఉంటుంది. లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్‌కి సంబంధించినవి. అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటారు. ఇంకోటేంటంటే చాలామందికి నీ పెయిన్స్ అనమాట. నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్ మీరెక్కడన్నా తీసుకోండి చలికాలంలో పెరుగుతాయి అంటుంటారు. ద మెయిన్ రీజన్ ఏంటంటే చలికాలంలో పెరగడానికి నర్వ్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్‌గా తయారవుతాయన్నమాట. ఈ హైపర్ సెన్సిటివిటీ వల్లన ఏంటంటే అక్కడ కొంచెం ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఆ హ్మ్. నర్వ్‌లో ఏదైతే మనకు పెయిన్ సిగ్నల్స్ ఉంటాయో, ఆ పెయిన్ సిగ్నల్స్ న్యూరాన్స్ ఉంటాయో బాగా ఫైర్ అయిపోయి మనకేంటంటే పెయిన్ ఎక్కువ వచ్చినట్టు తెలుస్తుందన్నమాట. సో, ఓకే. దీనికి వీళ్ళేం జేయాలంటే మంచిగా కోల్డ్‌గా కప్పుకోవడం గానీ, లేకపోతే హాట్ ఫోమెంటేషన్ చేసుకోవడం గానీ, ఇవన్నీ చేస్తే ఈ పెయిన్స్ అన్నీ బాగా తగ్గుతాయి. దీంట్లో హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రైట్. డెఫినెట్‌గా అండి. హ్మ్. సో, హోమియోపతిలో మనము సీజన్‌ని బట్టి కూడా మెడిసిన్స్ ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్‌లో మీకు పెయిన్స్ ఎక్కువుంటాయి కొంతమందికి. వాళ్ళకేంటంటే సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అదే విధంగా కొంతమందికి వింటర్ సీజన్‌లో పెయిన్స్ ఎక్కువుంటాయి. వింటర్ సీజన్‌లో పెయిన్స్ పెరగడానికి వి హావ్ సెపరేట్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి. అదే విధంగా సమ్మర్ నుంచి వింటర్‌గా మారుతుంటుంది. ఆ టైంలో కూడా కొన్ని సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి. సో, సీజన్‌ని బట్టి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకేమవుతుందంటే సమ్మర్ నుంచి రెయినీ సీజన్‌గా మారుతుంటుందనమాట. మంచి హ్యూమిడ్ పీరియడ్ ఉంటుంది. సో, బాగా వేడి నుంచి చల్లగా మారేది. ఆ స్టేజ్‌లో కొంతమందికి అడాప్ట్ కావడం కష్టమవుతుంది. సో, ఆ స్టేజ్‌లో కూడా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో మెడిసిన్స్ ఏంటంటే సీజన్ బట్టి కూడా ఈ మెడిసిన్స్ ఉంటాయి. సో, ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ పనిచేస్తాయి. మనం పెయిన్ కిల్లర్స్ లేకుండా ఒక్క పెయిన్ కిల్లర్ కూడా యూజ్ లేకుండా ఆల్మోస్ట్ ఆల్ పెయిన్స్ మనము హోమియోపతిలో తగ్గించుకోవచ్చు. అదే విధంగా స్టెరాయిడ్స్ లేకుండా కూడా మనం హోమియోపతిలో పెయిన్ తగ్గించుకోవచ్చు. ఓకే. ఏవైతే ఈ పెయిన్ కిల్లర్స్ ఉంటాయో దానివల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఈ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే లో ఇమ్యూనిటీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా హ్మ్. కంప్లీట్‌గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కంప్లీట్‌గా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. రిలీఫ్ కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. అన్ని ఏజ్ గ్రూప్స్‌లో మనము పెయిన్ రిలీఫ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నరాల వీక్‌నెస్ వచ్చింది అంటారు కదా! హోమియోపతిలో మెడికేషన్ తీసుకున్న తర్వాత ఎంత టైం తర్వాత అది క్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? అంటే రైట్. ఇమ్మీడియేట్‌గా ఏది అవ్వదు కదా! రైట్. అలా లేదండి. సో, హ్మ్. హోమియోపతిలో ఏంటంటే మనకు సివియర్ పెయిన్ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెయిన్ వచ్చింది. తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు మెడిసిన్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా తగ్గుతుంది. సో, ఓకే. క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. సో, మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే అలోపతికి, హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఏదన్నా పెయిన్ వచ్చిందని అలోపతి డాక్టర్ దగ్గరికి పెయిన్ కిల్లర్ ఇస్తారు. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే నర్వ్ ఏదైతే ఆ పెయిన్ సెన్సేషన్ క్యారీ చేస్తుందో దాన్ని బ్లాక్ చేస్తది. కానీ ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ డ్యామేజ్ అయిందనుకోండి. ఆ డ్యామేజ్ అలానే ఉంటుంది. హోమియోపతిలో అలా కాదు. హోమియోపతిలో ఫస్ట్ మనం పెయిన్ తగ్గించడానికి మెడిసిన్ ఇస్తాము. అదే విధంగా ఏదైతే డ్యామేజ్ జరిగిందో సో, మోకాలు తీసుకుంటే అక్కడ కార్టిలేజ్ ఉంటుంది. సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది. క్యాప్సూల్ ఉంటుంది. సో, బోన్ ఉంటుంది. ఈబర్నేషన్ అంటాము. అదే విధంగా సబ్ కాండ్రల్ సిస్ట్ అంటాము. సో, గుజ్జు అరిగిపోయిందంటారు. హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇవన్నీ రీజనరేట్ అయితాయి. అంటే ప్రతి ఒక్కరిలో కంప్లీట్‌గా మళ్ళీ యంగ్‌గా అయిపోతారని కాదు. కొంతవరకు రీజనరేట్ రీజన్. అవుతుంది. కొంతవరకు ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. యంగ్ ఏజ్‌లో ఇప్పుడే గన మీకు పెయిన్స్ వస్తే కంప్లీట్‌గా రివర్స్ అవుతుంది. హోమియోపతిలో ఉత్త పెయిన్ తగ్గియడమే కాకుండా కంప్లీట్‌గా రివర్స్ చేసి క్యూర్ చేయడం కూడా పాసిబుల్ అన్నమాట. ఓకే. ఫర్దర్‌గా డ్యామేజ్ చేయకుండా కూడా పాసిబుల్. అందుకు హోమియోపతిలో దీనికి కొంచెం టైం పడుతుంది తప్పితే హ్మ్. పెయిన్ తగ్గించడానికి టైం పట్టదు. పెయిన్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా తగ్గుతాయి. తగ్గుతాయి. మనమేంటి ఈరోజు పెయిన్ కిల్లర్ లాగా వాడకూడదు హోమియోపతిని. చాలామంది ఒక ఇది ఉంటదన్నమాట.
పాతకాలంలో రాళ్లతో కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు AK-47తో కత్తులు వాడారు. ఆ తర్వాత కత్తులు వచ్చాయి. తర్వాత AK-47 వచ్చింది. రైట్? హోమియోపతి అనేది AK-47 లాగా. దాన్ని AK-47 లాగానే యూజ్ చేయాలి కానీ దాన్ని పట్టుకొని కత్తితో నరికినట్లు ఇట్లా నరకకూడదు. సో కత్తితో నరకడం అంటే ఏంటి, ఇక్కడ కత్తిలాగా యూజ్ చేయడం ఏంటంటే AK-47 తీసుకొని వేరే వాడిని ఇట్లా కొట్టడం. అట్లా కొడితే ఏమొస్తుంది, ఏమి రాదు. హోమియోపతిలో కూడా అంతే. హోమియోపతి డిజైన్ చేయబడి నువ్వు కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి, అంతేగాని అలోపతి లాగా పెయిన్ తగ్గించుకోవద్దు. ఇక్కడ అలోపతి లాగా పెయిన్ తగ్గించుకోవడం అంటే దీన్ని ఒక కట్టలాగానో AK-47 రాడ్ లాగానో యూజ్ చేసుకోవటం. దీన్ని బుల్లెట్ లాగా యూజ్ చేయాలి. బుల్లెట్ లాగా యూజ్ చేయడం అంటే ఏంటంటే క్యూర్ కోసం ట్రై చేయడం. హోమియోపతిలో క్యూర్ అనేది ఇంపార్టెంట్, అంతేగాని పెయిన్ తగ్గించడం అనేది ఇంపార్టెంట్ కాదు. హోమియోపతి మెడిసిన్స్తో మీరు పెయిన్ తగ్గించి ఒక రాడ్ లాగా యూజ్ చేయొచ్చు, AK-47 ఒక కత్తి లాగా యూజ్, అదేవిధంగా ఒక AK-47 లాగా కూడా యూజ్ చేయొచ్చు. AK-47 లాగా యూజ్ చేయడం అంటే ఆ డిసీజ్ని క్యూర్ చేయడం, లేదు జస్ట్ పెయిన్ తగ్గించడం అంటే AK-47ని ఒక రాడ్ లాగో ఒక కట్టలాగో యూజ్ చేయడం. సో హోమియోపతిలో ఇంత స్కోప్ ఉంది కాబట్టి డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్ టైం అనేది పడుతుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.